ఫ్రెండ్స్, అరబీ వాళ్ళకైతే ఈరోజు అయితే నేను పొద్దున్న టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నాకు 8:30 అయింది. మన ఇండియా టైం అయితే 10 అవుతుంది. నేనైతే వీళ్ళకైతే కావాల్సిన పదార్థాలు అయితే నేను చెప్తున్నాను. బేకింగ్ పౌడరు, మైదా పిండి, సాల్టు, పంచదార, పాలపిండి. ఫస్ట్ గుంట నేను ఏం చేస్తానంటే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ అయితే నేను తీసుకొని గిన్నెలో పోసుకుంటున్నాను. పోసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసి కలుపుకుంటున్నాను. 2 స్పూన్లు పాలపిండి, 2 స్పూన్లు పంచదార, రుచికి తగ్గ సాల్టు బాగా కలుపుకున్న తర్వాత మైదాపిండి అయితే నేను వేస్తున్నాను. ఈ గిన్నెతో అయితే ఒక గిన్నెడు మైదాపిండి అయితే వేస్తున్నాను నేను. అయితే నేను మూత పెట్టుకుంటున్నాను. ఒక అరగంట సేపు పెట్టుకోండి, ఎందుకంటే మెత్తగా వస్తాయి. పూరీల మాదిరిగా నేను చేస్తాను. మన ఇండియాలో అయితే పూరీలు అంటారు, ఎక్కువగా మైదా పిండితోనే ఇక్కడ తింటారు టిఫిన్ అయితే. ఒక అరగంట సేపు నానిన తర్వాత దీన్ని 2 విధాలుగా నేను చేసుకొని చపాతీలా పాముకుంటాను. చపాతీ పిండిలాగా ఇలాగా పాముకున్న తర్వాత ఒక కప్పుతో అయితే మాత్రం సైజు ప్రకారంగా నేను కొలతలు తీసుకుంటున్నాను. చిన్న చిన్న పూరీలాగా పాముకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి నూనె పెట్టి వేగించుకోవడమే. దీన్ని ఇలాగా అరగంట సేపు నానబెట్టడం వల్ల ఏంటంటే అవుతుంది, ఇది పొంగుతాయి ఈ పూరీలు అనేవి. రెడీ చేసి పెట్టాను. మనకి ఆసలు అంటారు హనీ అనే వేసుకొని తింటారు, లేదంటే నేనైతే పంచదార అయితే పౌడర్ అయితే చేసి నేనైతే ఇలా చల్లుతున్నాను. అయిపోయింది. వీళ్ళకైతే అరబీ వాళ్ళకైతే టిఫిన్ అయితే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.